రాలేదు. ఒక దశలో ఇంకా వాళ్ళ నుంచి తప్పించుకోలేను, ఇంకా చనిపోతున్నానని తెలిసి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేసిన ఆ ఊరి వాళ్ళందరూ కూడా ఎటు పరుగు పెడితే అటు ఆ దారి కాచి మరీ చంపేద్దామని అనుకున్నారంట. ఒక్కసారి ఆ ఊళ్ళో ఒకరి మాటలు విందాం. అతన్ని చంపేసేటప్పుడు అతన్ని చచ్చిపోయాడు అనే బాధ రాలేదు, అతను కొట్టి చంపుతూ ఉంటే మాకు ఏ దయా కూడా కలగలేదు, ఒక రాక్షసుడి పీడ విరగడవుతోందని మేము అనుకున్నామని చెప్తున్నారు. భర్తని ఇద్దరు భార్యలు కలిసి గొడ్డలు తీసుకుని నరికి నరికి చంపేశారు. ఒక రాక్షసుడి పీడ విరగడైంది అని అనుకుంటూ ఉన్నారు. నిజానికి ఇలాంటివి మనం కొన్ని పురాణాల్లో చదువుతుంటుంటాం. రాక్షసులు ఎంత క్రూరంగా ఉన్నారు, వాళ్ళకి వాయు వరుసలు అనేవి ఉండవు. ఇలాంటివి మనం రాక్షసుల గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. రాక్షస వధ జరిగిన దాన్నే మనం పండుగల రూపంలో జరుపుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఆ గూడెంలో ఈ జగిత్యాల జిల్లాలో ఆ లింగాల గణపురంలో ఈ హత్య తర్వాత ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు పండుగ చేసుకుంటున్నాం అని చెప్తున్నారు. ఒక రాక్షసుడి పీడ విరగడైంది అని చెబుతూ ఉన్నారు. ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడారో చూద్దాం. ఇంకా ఉరికిపోయిండేమో ఆడు వచ్చినాక అప్పుడు చెప్తాం సంగతి అని సప్పుడు జాగుకున్నాం. అలా చిన్న పిల్లం దొరకబట్టింది, అలా అలా పిల్లమే దొరకబట్టి నువ్వు మా అక్క కూడా చంపుతావు, మాకు కూడా చంపుతావు, ఇంకా వేరేటోళ్ళు ఆ చిన్నమ్మ కూడా చంపి ఇంకా మాకు చంపడానికి వస్తా గొడ్డలు ఉంటుంది. గొడ్డలతో ఇసురు కొట్టింది. ఇసురు కొడితే తలకాయలు వేసిపోయింది. తలకాయలు వేసిపోతే మేము అందరం కోసేసి అందరికీ పిలుస్తుంది. ఆమెనే కోసి అందరికీ పిలిస్తే మేము అందరు పోయి చూసి, కానీ మేమైతే ముట్టలే, మా బావ కొట్టలే, ఎవరు కొట్టాలి. కోసే వరకు నువ్వు అందరూ ఉసురు ఎన్ని సంవత్సరాలు అలా ఉసురు పోసుకుంటావురా, నువ్వు మంచిగా చచ్చినావని మా బావనే గొడ్డ తీసుకుని చచ్చిండో లేదా అని ఒట్టిగానే ఇట్లా కొట్టింది. దానికి చూసి చంపిండు చంపిండు అని పోలీసు వాళ్ళకు కూడా కేసు పెడతారు సార్. మా బావకు ఒక్క కేసు పెట్టిన అనుకో ఈ గూడెం కదిలి వచ్చి అన్నీ ఊరి అని పెట్టుకొచ్చి వస్తా, లేకుండా మందాన పోసుకొని అంతే. ఇంకా దానికన్నా ముచ్చట ఎక్కువ ఏం లేదు. ఇంకా ఉరికిపోయిండేమో ఆడు వచ్చినాక అప్పుడు చెప్తాం సంగతి అని సప్పుడు జాగుకున్నాం. అలా చిన్న పిల్లం దొరకబట్టింది, అలా పిల్లమే దొరకబట్టి నువ్వు మా అక్క కూడా చంపుతావు, మాకు కూడా చంపుతావు, ఇంకా వేరేటోళ్ళు ఆ చిన్నమ్మ కూడా చంపి ఇంకా మాకు చంపడానికి వస్తా గొడ్డలు ఉంటుంది. గొడ్డలతో ఇసురు కొట్టింది. ఇసురు కొడితే తలకాయలు వేసిపోయింది. తలకాయలు వేసిపోతే మేము అందరం కోసేసి అందరికీ పిలుస్తుంది. ఆమెనే కోసి అందరికీ పిలిస్తే మేము అందరు పోయి చూసి, కానీ మేమైతే ముట్టలే, మా బావ కొట్టలే, ఎవరు కొట్టాలి. కోసే వరకు నువ్వు అందరూ ఉసురు ఎన్ని సంవత్సరాలు అలా ఉసురు పోసుకుంటావురా, నువ్వు మంచిగా చచ్చినావని మా బావనే గొడ్డ తీసుకుని చచ్చిండో లేదా అని ఒట్టిగానే ఇట్లా కొట్టింది. దానికి చూసి చంపిండు అని పోలీసు వాళ్ళకు కూడా కేసు పెడతారు సార్. మా బావకు ఒక్క కేసు పెట్టిన అనుకో ఈ గూడెం కదిలి వచ్చి అన్నీ ఊరి అని పెట్టుకొచ్చి వస్తా, లేకుండా మందాన పోసుకొని అంతే. ఇంకా దానికన్నా ముచ్చట ఎక్కువ ఏం లేదు. బావ వరుస అవుతాడు. అతని గొడ్డలు తీసుకుని కొడితే తల లెగిసిపోయిందంట. లెగిసిపోయిన తర్వాత ఒక రాక్షసుడు చనిపోయాడని అనుకుంటూ ఉన్నామని ఆమె చెప్తోంది. చెల్లెలు వరుస అయ్యే ఇంకొక మహిళ చెప్తూ ఉంది, ఆ దుర్మార్గుడు ఇక్కడున్న మహిళను చెరచడానికి ప్రయత్నం చేశాడు అని. బహిరంగ శిక్ష వేశారు ఆ గూడెంలో. జనగామ జిల్లాలో ఆ పెట్లగూడెంలో ఆ నరరూప రాక్షసుడికి బహిరంగ శిక్ష వేశారు ఊరంతా కలిసి. వాడు ఎంత దుర్మార్గుడు అంటే ఆ ఊళ్ళో మహిళలు పట్టపగలే బయటికి వెళ్ళాలి అంటే భయపడతారు. మహిళలు మాత్రమే కాదు, వాడి కళ్ళ ముందు నుంచి కన్న తల్లి బయటకు వెళ్ళాలన్నా భయపడుతుంది. అంతటి దుర్మార్గుడు. కన్న తల్లి కన్న బిడ్డను ముందు నుంచి నడుచుకొని వెళ్ళాలి అంటే భయపడేంత దుర్మార్గమైన పరిస్థితి అక్కడ ఉండేది వాడు బతుకున్నంత కాలం. చెల్లెలు వరుస అయ్యే వాళ్ళని కూడా ఎంతో మందిని చేశాడు, ఎంతో మందిని చంపేశాడు. 30 మంది మహిళల వరకు వాడిని చేర్చారు అని చెప్తున్నారు. సుమారు 4-5 వరకు వాడి చేతిలో హత్యకు గురైన వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు. బహిరంగంగా ఊరంతా కళ్ళ చూస్తూ ఉండగా వాడిని చంపడం మాకు ఆనందంగా ఉంది అని ఆ ఊరు అందరూ చెప్తున్నారు. నిజానికి ఎక్కడైనా ఒక మనిషి ప్రాణం పోతూ ఉంటే అయ్యో పాపం అని అనుకుంటాం కదా, కానీ వాళ్ళు అలా అనుకోలేదు. చంపండి, నరికి చంపండి వెధవని అని వాళ్ళంతా సంబరాలు చేసుకున్నారు. వాడు కొన ఊపిరి ఆగిపోయేటప్పుడు ఏమనుకున్నారు అంటే అదిగో రాక్షసుడు చనిపోతున్నాడు అని. అచ్చం పురాణాల్లో లానే ఈ పిట్లగూడెంలో కూడా చోటు చేసుకుంది. వాడిని తరిమి గతంలో కూడా పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు అని చెప్తున్నారు, కానీ పోలీసులు ఎవరు కూడా వాడి గురించి పెద్దగా పట్టించుకోలేదు అని చెప్తున్నారు. దీంతో వాడిని నరికి చంపాలి అని 2 భార్యలు అనుకున్నారు. ఆ 2 భార్యల ముందే చెల్లెలు వరుస అయ్యే వాళ్ళని కూడా చేర్చాడంట ఈ దుర్మార్గుడు. దీంతో ఊరంతా ఏకమైంది. భార్యలు కాలికల్లా మారిపోయారు, అపర కాళికలా మారిపోయారు. భర్తను గొడ్డలతో నరికి చంపుతూ ఉంటే ఆ రాక్షసుడి రక్తాన్ని కలజూసి ఊరంతా ఇప్పుడు శాంతించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇంకొకటి ఎవరైనా ఆ ఊళ్ళో వీడిని చూసి నేను అని ఇంకొకటి ఎవరైనా ఇలాంటి ఆలోచనతో ముందుకు రావాలి అంటే వాని తలలు కూడా ఇలాగే లేచిపోతాయనే ఒక సంకేతాన్ని ఆ పిట్లగూడెం వాసులు ఇచ్చారు. అఫ్ కోర్స్ నిజానికి మనిషిని చంపడం అనేది ఎంకరేజ్ చెయ్యం,
కానీ ఇక్కడ చంపడం తప్ప వేరే అవకాశం లేదు, చంపడం తప్ప వేరే గత్యంతరం లేదు అనుకున్నారు వాళ్ళు. ఇన్ని ఇయర్స్ నుంచి, ఇన్ని నెలల నుంచి భరిస్తూ వచ్చారు. ఇక వాడి ఆగడాలను భరించలేకపోయారు ఆ భార్యలిద్దరూ. ఆ భార్యలు మాత్రమే కాదు, వాడిని కన్న తల్లి, తోడబుట్టిన చెల్లి కూడా వాడి ఆగడాలను భరించలేకపోయారు. ఆ ఊళ్ళో వాళ్ళు కనీసం పట్టపగల మహిళ బయటకు నడుచుకుని వెళ్ళాలి అంటే కూడా భయపడే పరిస్థితి అక్కడ. వాడి పేరు కనకయ్య ఉంటాడేమో అనే ఒక భయం ఆ గూడెంలో కనిపించేది. కనకయ్య ఉంది అంటే కనకయ్య కళ్ళ ముందు తల్లి కనపడ్డా, చెల్లి కనపడ్డా, ఊళ్ళో ఏ ఆడబిడ్డ కనపడ్డా కూడా వాడి కామ కోరికలు తీర్చుకునేంత వరకు వదిలిపెట్టాడు. ఎదురు తిరిగితే వాళ్ళని చంపడమే. కన్న తల్లిని కూడా తల్ల కిందులుగా చేసి వేలాడదీశాడంట ఈ దుర్మార్గుడు. ఆ ఊరు ఇప్పుడు వాడిని కథల కింద చెప్పుకుంటూ ఉంది. వాడు చేసిన అకృత్యాల గురించి, అగాత్యాల గురించి ఆ ఊరంతా కథలుగా చెప్పుకుంటూ ఉంది. అందుకే ఇలాంటి వాడిని బహిరంగంగా చంపేయాలనుకున్నాము అని. వాడి ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం మ్యాప్ చేశారట. వాళ్ళ భార్యలు చంపుతూ ఉంటే, ఒకవేళ బయటకు వచ్చి పారిపోతూ ఉంటే ఊళ్ళో మీరు అటు వెళ్ళండి, మీరు ఈ దారిలో కాయండి, మనం ఈ దారిలో ఉందాం, ఏ దారిలో వచ్చినా సరే వాడి తల లేపేద్దామని వాళ్ళంతా కలిసి కూర్చుని ఇప్పుడు చంపేశారు. అఫ్కోర్స్ ఇప్పుడు పోలీసులు వచ్చారు, కేసు నమోదు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఊరంతా కూడా భార్యలకు అండగా నిలబడాలని అనుకుంటూ ఉన్నారు. పోలీసులు ఖచ్చితంగా భార్యలను అరెస్ట్ చేస్తారు. నిజానికి పోలీసులు చేయాల్సిన పని ఇది. ఆ ఊళ్ళో అలాంటి అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నాయి అని అన్నప్పుడు ఎప్పుడో పోలీసులు ఇలాంటి వాళ్ళను జైల్లో పడేసి ఉంటే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవని చెప్తూ ఉన్నారు. కానీ ఆ ఊరి వాళ్ళే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఆ ఊరి వాళ్ళే అతన్ని చంపాల్సి వచ్చింది. సొంత భార్యలు, 2 భార్యల పైగా వీడికి 2 భార్యలు. ఎంతోమంది వాడి చేతుల్లో నలిగిపోయిన ఆడబిడ్డలు ఎంతోమంది ఉన్నారు, చనిపోయిన ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు ఊరంతా పండగ చేసుకుంటూ ఉంది. ఈ ఘటనను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో, ఆ భార్యలు ఇద్దరు చేసిన పని కరెక్టేనా? ఈ రాక్షసుడికి అతని భార్యలు వేసిన శిక్షను సమర్థిస్తారా అంటే 94% మంది సమర్థిస్తున్నామని చెప్తున్నారు, 6 మాత్రం కాదు అని చెబుతూ ఉన్నారు. కానీ ఆ ఊళ్ళో ఉన్న మరికొంతమంది మాట్లాడారు. వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా విందాం. వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా వింటే మీకు ఏమనిపిస్తుందో చెప్పండి, మీ అభిప్రాయం తెలియచేయరు. ఒకసారి ఆ ఊళ్ళో మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడారు, వాళ్ళు ఏం మాట్లాడారో విందాం. సార్ నా పేరు యాదమ్మ సార్. మా గుడి ఎట్లా జరిగిందంటే సార్, అప్పుడు ఈ దేశం కాదు ఆరది, బోరాల సిద్దిపేట దేశం. అటు ఉండేవారు వాళ్ళు, ఉండి ఇటు వచ్చిరు. పిల్లలు కావాలనుకుంటే సార్ మా చిన్న పొరగాళ్ళకు ఎత్తుకోపోయింది సార్ దొంగసంటగా. పెళ్లి మేము చేయలే, గింత వేసే ఉన్నారు పొరగాళ్ళు. ఎత్తుకోపోయి మేము పెళ్లి చేశారు, 2 పొరగాలు ఎత్తుకోపోయి కూడా బాగా దొరకలే. తిరిగి అటే సత్తుకోవాలి కదా సార్. అటు 2 కోసానంట. ఖరాబ్ చేయాలి, కోయాలి. అటు 2 కోసి తప్పేసాడు సార్. ఇంకా ఒకటి ఇటు ఊరికి వచ్చాడు. ఇటు వచ్చి అట్లే బతుకు అనుకున్నాం. మా పొరగా ఎత్తుకుపోయి ఎట్లా బతుకుని అనుకుంటే ఇప్పుడు వచ్చి 2 నెలలు అవుతుంది సార్. ఇప్పుడు ఎండకాలం వచ్చినప్పుడు మేము ఇంకా పెద్ద కుదిపెట్టాం. అట్లా చేయకురా, మంచిగా బతుకు మా లెక్క అని చెప్పినాం. మా మాట వినకుంటా సార్ మేము బుద్ధి చెప్పినప్పుడు ఉక్కిపోయి అలా సంతం బిడ్డకి ఇచ్చిన అత్తకు చంపాడు సార్. ఆయన ఖరాబ్ చేసాడు, కోసేసాడు సార్. ఖరాబ్ చేసి పెద్ద చోట్ల మంచిగా బతాయి కింద పెద్ద కాయలు ఆయనక చోట ఉరుకుతాడు సార్. అలాగే 2 ముసలోళ్ళు బిడ్డకి ఇచ్చిన ముసలోలే సార్. నా మన్ను కూడా వచ్చింది అని అనుకురు. కాళ్ళు తాపిరంట, కూడా తాపిందంట. ఏమైనా తాపించినాక సార్ రాత్రి పడ్డాక గొడ్డలు పెద్ద బస్సులు కట్ట తీసుకుపోయి బాగా పొడిచేస్తుండే సార్. మంచి పెద్ద ఘోరం అయిపోయింది. మేము దేవుని పండుగ చేసుకుంటున్నాం సార్. దేవుని పండుగ చేసుకున్నప్పుడు మేము పిల్లలు జల్లు గుడికాల పండుకున్నాం. వాళ్ళు ఏం చేసారు, వాళ్ళ అమ్మ వాళ్ళ రోడ్డు మీద వాళ్ళు పడ్డారు. వాడు తిండి చూడలేదు, మా మోకం చూడలేదు. ఆ 12 గంటల రాత్రికి ఇక మేము ఆడ పండుకున్నాక అయ్యో అమ్మ అనుకుని లేదు. కానీ ఇక వాడు ఏది వాళ్ళ పెద్ద భార్య చుక్క అక్కడగా గుడ్డలతో జీడు జిడిపోయింది. ఒక్కడే దెబ్బకు అడ్డపడి ఆ అబ్బాయి మనకి ఇట్లా చచ్చేది, అట్ట కూడా చచ్చేది. మనకు అట్లా సాగుతా అని కింద పడే వరకు అదే చుక్క పట్టుకొని చేసింది. ఇంకా చిన్న భార్య పెద్ద గుండె వేసి తగ్గ మీద వేసింది. చచ్చిపోవరకు ఏం చేస్తారు, అదే వరకు అంతలా లోపల మొత్తుకోగా చచ్చిపోయిన ఈ పిల్లగాడు అబ్బా ఇంతమంది తంపీలు ఇంత లోకాన్ని ఈ ఇష్టంపుకు వచ్చిన లాభం లేదా అని వీడు ఇక వీడు మన పోలీసు వాళ్ళు ఏం చేశారు సార్, 3 నెలలు
3 నెలలు తిరిగిర్రు తిరిగి వాళ్ళు చూడలేదా కాళ్ళు కట్టాము చేయి కట్టాము ఒక్కడే ఉరుకుడు మళ్ళా వాళ్ళు మన అమిత్ షా కట్టారు అరే నా సంతకాలు ఇట్లా పెట్టిరు అరే మీరు 2 నెలల దాకా మేము తిరిగి ఇష్టపడితేనేమో మీరు పట్టుకొని ఏమైనా చేసుకోండి మాకు లేదు మాకు ఏం లేదు అని మన సార్లు చెప్తే 2 నెలలు వెళ్ళిపోయినాయి 2 నెలలు వెళ్ళిపోయినాక తర్వాత మన పోలీసులే మరి అప్పుడు వాళ్ళు వాడు ఆడ పట్టుకున్నప్పుడు వాళ్ళు చూసిరు పోయినప్పుడు వాళ్ళు చెక్ చేసుకోవాలి కదా చెక్ లేదు మీకు లేదు మా పాలన మా బొడిగా పోయేదాన్ని దగ్గర వచ్చింది ఆ అబ్బాయికి పోలీసులు పట్టారు ఎవరు పట్టారు దీనికి ఎట్లా మనమే తప్పేయాలని మరి అబ్బాయిగా తప్పేసి ఆడలు తప్పేసి పారేసి ఇక మా గంటలో పోయిందని ఇప్పుడు మా దేవుని మొక్కులు సార్ ఇక తప్పు అంతే అయింది కానీ ఏమైనా ఎక్కువ లేదు తక్కువ లేదు సార్ కరెక్ట్గా ఆడలు మాత్రం ఖతం చేయి పారేసి కాస మారుతుంది వాళ్ళిద్దరూ ఆడమొగలు టోటల్ పట్టారు సార్ టోటల్ మీద ఏమైనా 1 లక్ష బాకీ పడ్డది మా వాళ్ళకు 1 లక్ష బాకీ పడితే మా వాళ్ళు ఏం చేసారు టోటల్ అన్న అబ్బాయికి అది తీసుకుందామని ఆడతారు పొట్టిగా ఉన్నారు ఇంత పొట్టిగా వాళ్ళిద్దరు బతులు జోలిపోలేదు అలా బిడ్డనేమో ఒక రోజుకు 10 సార్లు 20 సార్లు అలా బిడ్డను కొడతాడు అట్లా చూసి అలా బిడ్డ దగ్గరనే ఉండి లాభం ఎందుకు మా అమ్మ దగ్గర పోతా అని పోయి మా అమ్మ దగ్గర అదే బాబు వాళ్ళ అమ్మ దగ్గర పోయినాకనే గడికి ఒకసారి నీ అమ్మ దగ్గర ఎట్లా పోతావు నీ అమ్మకి చంపితే నువ్వు నా దగ్గర ఉంటావు లేకుంటే ఉండవు అని వాళ్ళ అమ్మని చంపిండు ఆ రాత్రి బాగా దాగిపోయి ఇప్పుడు చంపి నెల అవుతుంది 2 నెలలు అవుతుంది చంపి కాస మాట్లాడి మన గుండాల మన జిడకలు ఆపుతారు గుండాలం సిద్ధాలు అటు చంపితే ఆసారి అట్లా అయింది మళ్ళీ వచ్చి 15 రోజుల కిందేమో మా చిన్నమ్మ బిడ్డను చెడగొట్టి కాళ్ళు చేతులు ఇరగొట్టి బస్తాల ముఖం కాళ్ళు అన్ని ముద్ద చేసి కట్ చేసి కాళ్ళ బస్తాలు వేసి నెలలో కాలువలు ఉంటాయి ఇక కాలువలు పోయి వేసిండు అట్లా 2-3 రోజులు ఇద్దరికో 5గురికి చంపినాక మా వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు బయటికి పోతారు మేకలు ఎంట పోతారు పశువులు ఎంట పోతారు ఒక్కొక్కరు పోతారు 10 మళ్ళీ ఇంత దగ్గర ఒక్కలానే వస్తారా అట్లా అయితే మా వాళ్ళు ఏం చేశారు బుజ్జి మీరు ఒక్కొక్కరు పోకురి మన ఇంటికి మన గూడానికి కీడు తలిగింది ఆడ దొరికిన కూడా పట్టుకొచ్చి చంపుడే కానీ ఆడు వచ్చి వాళ్ళ కాళ్ళతో ఆడు వచ్చినాకనే చంపేయాలి కానీ మనం ఇంకా మళ్ళీ పోలీసులు ఏమంటారు వాళ్ళు కొట్టిరు వాళ్ళు ఉరికిరు పట్టుకొచ్చిరు కొట్టిరు అని ఇంకా మన మీద కేసు పడతారు బుజ్జి మనం అట్లా చేయవద్దు కాలుతో మన ఇంటికి వచ్చినాకనే చంపే మన అందరం కలిసి చంపేస్తే అయిపోతుంది అని మా బుజ్జి వాళ్ళు అందరు చెప్పారు ఆ రాత్రి మా ఇంటికి మా గూడెం కాడ మేము పెద్ద పండుగ అయింది మేము అందరం పెద్ద పండుగ కాడ ఉన్నాం మరి ఆ ఇద్దరు భార్యలేమో నాటేయడానికి పోయారు నాటేసి వచ్చి ఇంత బుక్కెడంత అన్నం తిన్నారు 2 పన్నారు ఒక కోడి ఇంత కొడుకున్నారు 2 పిల్లలు వాళ్ళు పన్నాక 1:30కు వచ్చి నువ్వు నా వెంట వస్తావా లేవనే లేకుంటే నీకు ఇన్నే కోసిపోతానే నీకు ఇన్ని బొంద పెట్టిపోతానే అని బాగా కొట్టిండంట మాకు కూడా ఎరకలేదు బాగా జుట్టు బట్టి గుంజిండంట కొట్టిండంట అగో ఈడ కోసుకుపోయింది ఈడ కోసుకుపోయింది దెబ్బలు బాగా తగిలితే మా బుజ్జి ఉరికి వచ్చి మేము ఆడ ఉంటే మా బుజ్జి ఉరికి ఇట్లా పడి ఉరికి వచ్చి మా అమ్మ నాయన మాకు చంపేస్తుండు మేమైతే బతుకం నేను మాకు చంపేస్తుండు ట్రారీ అని కూతలు పెడితే మా చిన్నమ్మ ఏం చేసింది ఏడు అని అందరూ ఉరికి వచ్చారు చూసినాం కనబడలేక ఇంకా ఉరికిపోయిండేమో ఆడు వచ్చినాక అప్పుడు చెప్తాం సంగతి అని సప్పుడు జాగుకున్నాం అలా చిన్న పిల్లం దొరకబట్టింది వాళ్ళ పిల్లమే దొరకబట్టి నువ్వు మా అక్క కూడా చంపుతావు మాకు కూడా చంపుతావు ఇంకా వేరేటోళ్ళ చిన్నమ్మ కూడా చంపి ఇంకా మాకు చంపడానికి వస్తాం గొడ్డలు ఉంటుంది గొడ్డలతో ఇసురు కొడితే తలకాయలు వేసిపోతే మేము అందరం కోసేసి అందరికీ పిలుస్తుంది వాళ్ళు 2 పిల్లలే చంపిస్తారు నా అమ్మని ఎట్లా మింగినాం మేము 2 అక్క చెల్లెని చేసుకున్నాం మా అమ్మని చంపేసి మాకు అడవిలో తీసుకుపోయినాం వాళ్ళే నరికిర్రు వాళ్ళ జీవితం పోయినాక ఇట్లా ముట్టే తప్పు ఇదే అయితే సార్లు కూడా ఇట్లా చెప్తున్నాం ఆ సార్లు కూడా మేము ఏముకో మేము నా తమ్మునికి ఏమైనా చేసిరు అనుకో ఏమైనా కేసు కట్ట పెట్టిరు అనుకో మేము అన్నే మంది ఈ జనమంతా 1000 మంది ఉన్నాం 7 మంది అన్నే చేస్తాం మేము మాకు ఈ వనవాసం 10 సంవత్సరాల నుంచి ఇదే వనవాసం ఇదే గొడవ అదే పాపం తల్ల మన శని వెళ్ళిపోతుంది మీ గంట
పోసి 6 నెలలు 7 నెలలు కూడా ఉండి కేసు పెట్టి కూడా ఇష్టపెట్టి వస్తలేరు, శనిపోతలేదు. మేము ఊరి మీదకి వెళ్ళిపోతున్నా, మేము కూడా అట్లే చేసినాము. మా శనిపోతుంది ఆయన, మేము ఒక్కరొక్కరు పోవాలంటే బ్యాంకుల కాడ ఎక్కడ పోతాను అనుకో, ఇక అట్నే చేసి ఖరాబ్ చేసి చంపేస్తాను అనుకో. ఇక వాళ్ళ పిల్లల జైల్లో ఏటు హాకం కావాలి. అలా 2 పిల్లలే చంపారు. మేమైతే ముట్టలేదు, కానీ ఒక్క మా తమ్ముడు ముట్టే వరకు 7వ కాలు తీసి పొరగాలు దొరకలేక అదే పాప శని అనుకో తెలియదు. నా తమ్మునికి ఏమైనా కేసు గట్రా రాసిరనుకో, అది ఆడ పోయి టన్నులే వస్తాం, ఆ జనగా ఊళ్ళో సస్తాం.